హాయ్ అండి. నమస్తే. ఈరోజు లింగ సమానత్వ సూచి ఇదేదో అర్థం గాని పదంలా ఉంటుంది కానీ, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సమానమైన అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? అంటే ఆడవాళ్ళకి సమానమైన అవకాశాలు ఇప్పుడు అవసరమా? మీరేమన్నా పని కట్టుకొని ప్రచారం చేస్తారా? అని రావచ్చు కానీ, కొన్ని విషయాల్లో ఆడవాళ్ళ పరిస్థితి మన దేశంలో చాలా 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 ఘోరంగాను, అత్యంత దీనంగా ఉందండి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవ్వరండి. ఎందుకంటారా? వాళ్ళు మనకు భార్యలు, తల్లులు, చెల్లులు అన్నీ కూడా గదా! వాళ్ళు బావుంటేనే మనం గూడా బావుంటాం. సొసైటీలో సగాన్ని వదిలేసి, సగాన్ని అశ్రద్ధ చేసేసి, సగానికి అన్యాయం చేసేసి మనం బాగుపడే అవకాశం ఉంటుందా? ఓవరాల్‌గా సొసైటీ కూడా బాగుపడే అవకాశం లేదు. రీసెంట్‌గా ఓ రిపోర్ట్ వచ్చిందండి. భారతదేశంలో ఆడవాళ్ళ పరిస్థితి మీద ముఖ్యంగా బాల్య వివాహాల మీద పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే చాలా చాలా దారుణంగా ఉందండి. ఇప్పటికీ కూడా 30-40% బాల్య వివాహాలు బాగా జరుగుతున్నాయి అని. అంటే అప్పర్ మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు బాగా ఉన్న వాళ్ళల్లో లేదు కానీ పాపం పేదవాళ్ళల్లో, ఏమీ తెలియని వాళ్ళల్లో, అజ్ఞానం ఉన్న వాళ్ళల్లో ఈ సమస్య చాలా చాలా ఎక్కువైపోతోంది. రీసెంట్ ట్రెండ్ చూస్తేనేనండి అంటే పురుషులకి, మహిళలకి సమానమైన అవకాశాలు ఉన్నాయా అని చెప్పి ఒక 148 దేశాల్లో సర్వే చేస్తే మన భారతదేశ స్థానం ఎంతో తెలుసా? 127. అలాగే వర్కింగ్ అంటే పని చేసే చోట సమానమైన అవకాశాలు ఉన్నాయా అని చూస్తే మన స్థానం ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ 140 దాకా ఉందండి. అంటే భారతదేశం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. మన పాపులేషన్‌లో ఉమెన్‌లో వర్కింగ్ పాపులేషన్ కేవలం 30%. అంటే 130% మంది మాత్రమే అఫీషియల్‌గా పనుల్లోకి వెళ్ళి వాళ్ళ డబ్బు వాళ్ళు సంపాదించుకొని బతుకుతున్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దీనంతటికీ కారణం ఏంటి అంటే బాల్య వివాహాలు. ఎక్కడ జరుగుతున్నాయండి బాల్య వివాహాలు? ఈ మధ్య మేము చూడలేదుగే ఎక్కడ అంటారేమో. నేను చాలా చూశానండి. ఇప్పటికీ చూస్తున్నాను. ఒక్కసారి రూరల్‌కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. పల్లెటూళ్ళల్లో ముఖ్యంగా ఆ పిల్ల 10వ తరగతో, ఇంటరో చదువుతూ ఉంటుంది. ఏ గాలి వెధవో వెంట పడతాడు, కాస్త అల్లరి చేస్తాడు. లేకపోతే వయసు ప్రభావం కదా! పిల్ల కాస్త ఎవరితోనో మాట్లాడుతుంది, ఓ కాల్ చేస్తుంది. అంతకుమించి ఏముంటుందండి? దాన్ని ఒక పెద్ద నేరంలాగా, పెద్ద భూతంలా చూసేసి, అదే మగాడైతే గంజాయి తాగినా పర్లా, రోజు మందు కొట్టినా పర్లేదు, సబ్జెక్టులన్నీ తప్పినా పర్వాలేదు, పోరంబోకులాగా వీధులెంట తిరిగినా పర్వాలేదు, పరువు పోదు మన వాళ్ళకి. ఆడపిల్ల చిన్న విషయంలో పక్కింటి వాడు ఎక్కడ కామెంట్ చేస్తాడో, చేశాడో అని చెప్పి భయపడిపోయి ముందే ఆ ఆడపిల్లని తీసుకువెళ్ళిపోయి ఎవడో ఒకడికిచ్చి అంటగట్టేయడం. 15, 16, 17 సంవత్సరాల వయసులో ఆడపిల్లలకి ఈరోజు ఎన్ని చోట్ల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో చూడండి. అలాగని బలవంతంగా ఆపగలమా అంటే పాపం చాలా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, అంగన్వాడీలు ఈ విషయంలో కృషి చేస్తున్నారు. కానీ ఉపయోగం ఉండదండి. ఎందుకంటే పాపం ఆ తండ్రి ఎళ్ళి, ఆ తల్లి ఎళ్ళి, ఆ చుట్టాలు వెళ్ళి ఆ బాధ చెప్పుకుంటారు. ఎక్కడ లోకల్ పబ్లిక్ దగ్గర చెప్పుకుంటారు. సారీ లోకల్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ దగ్గర చెప్పుకుంటారు. వాళ్ళు వాళ్ళ బాధ అర్థం చేసుకొని మింగలేక, కక్కలేక చూచి చూడనట్టు పోండమ్మా అంటారు. అంతే. ఆ పిల్ల జీవితం నాశనం. ఎటువంటి స్కిల్స్ లేకుండా, ఎటువంటి చదువు లేకుండా ఆ పిల్ల రేపు సొసైటీలోకి వెళ్ళి ఏం చేస్తుందండి? వాడికి పిల్లల్ని కనాలి. అది కూడా తక్కువ వయసులో కనాలి. అప్పటికే ఆ పిల్లకి రక్తహీనత ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటున్నానా? ఈ రోజుకి మన దేశంలో 15, 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళల్లో 50% మంది రక్తహీనతతో బాధపడుతున్నారండి. అంటే వాళ్ళే ఆరోగ్యంగా లేరు. వాళ్ళ జీవితమే వాళ్ళు చక్కబరుచుకోలేరు. వాళ్ళకొచ్చిన రోగాల్ని వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి తోడు మళ్ళీ గర్భం దాల్చడం, పిల్లల్ని కంటం. ఒకళ్ళు కాదు ఇద్దరు, కొన్ని చోట్లయితే ముగ్గురు. మళ్ళీ ఇంటిల్లిపాదిటి చాకిరీ చేయాలి. పల్లెటూళ్ళలో అయితే గేదెల దగ్గర నుంచి గొడ్డు చాకిరీ అంటాం చూడండి. ఆ గొడ్డు చాకిరీ చేస్తూ ఉండాలి ఆడపిల్ల. ఇక ఏనుగులాగా వెళ్ళిన పిల్ల కూడా పీనుగైపోతూ ఉంటుంది. ఇక భవిష్యత్ అంతా అగమ్య గోచరం. రూపాయికి, రూ. 2కి కూడా మొగుడనేవాడిని అడుక్కోవాలి. ఆ మొగుడనేవాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడనేది మనకు తెలిసిందే. సో, ఆడపిల్ల విషయంలో ఎందుకు ఈ వివక్షత ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతోంది? ఒకసారి నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి. పక్కింటి వాడు, పొరుగింటి వాడు కామెంట్ చేస్తున్నాడు అని చెప్పి పిల్లకి చదువు చెప్పకుండా పెళ్లి చేసేస్తామా? ఈరోజు భారతదేశంలో రీసెంట్‌గా ఇంకో సర్వే వచ్చిందండి. ఆడపిల్ల పెళ్ళికి చేస్తున్న ఖర్చులో సగం కాదు కదా! పావు వంతు కూడా పిల్ల చదువుకు ఖర్చు పెట్టట్లేదు అని. అంటే ఆడంబరాలు, అట్టహాసాలు, కట్నాలు, కానుకలు. ఎకరం ఇచ్చాను, మా పిల్లకి 4 ఎకరాలు ఇచ్చామని చెప్పుకుంటారండి గర్వంగా తల్లిదండ్రులు. ఎవరికి ఇచ్చావు? దేనికి ఉపయోగం దానివల్ల? ఆ పిల్ల తన కాళ్ళ మీద నిలబడగలిగిందా? కావాలంటే ఓ 10,000 ఖర్చు పెట్టుకోగలుగుతుందా? కావాల్సిన చోటికి వెళ్ళగలుగుతుందా? కావలసిన వస్తువుని కొనుక్కోగలుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి.
ఏదో బాలకృష్ణ సినిమా తీశాడు, బేటీ బనావో షేర్ అంటాడు చూడండి. ఆ రోజుకి ఆ రోజు పొంగిపోతాం. మళ్ళీ ఏదైనా చిన్న సమస్య వస్తే తట్టుకోలేం. ఆడపిల్ల విషయంలో అస్సలు తట్టుకోలేరు. ఎందుకో అర్థం కాదు. అదే మగపిల్లవాడైతే హుహు. ఏం పర్వాలేదు. ఏదో పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు చూడండి. పుత్రుడు ఏ పాపం చేసినా కూడా వాడికి అంటదా? ఒకసారి ఆలోచించండి. అలాగే రీసెంట్గా ఇంకొక రిపోర్ట్ వచ్చిందండి. ఓవరాల్గా ప్రపంచంలో ప్రతి ఏటా 45 లక్షల మంది గర్భిణులు కానీ శిశువులు కానీ చనిపోతుంటే ఇందులో మెజారిటీ వాటా భారతదేశం నుంచే ఉందండి. అంటే ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు ఉంది కదా, తక్కువ వయసులో చిన్న వయసులో పెళ్లి చేసేయటం వల్ల వాళ్ళకి ఏమీ తెలియదు. కనీసం ప్రెగ్నెన్సీ ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు, ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లల్ని ఎలా సాకాలో తెలియదు, ఒక బాలింతగా ఎలా గట్టినవ్వాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లల్ని అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లల్ని ఈరోజు కర్కశంగా చాలా కర్కోటకంగా మనమే బలి చేసేస్తున్నామండి. ఒకప్పుడు ఈ బాల్య వివాహాలు చాలా ఎక్కువ అస్సాంలో ఉండేవండి. అక్కడ ఒక ట్రెడిషన్, చిన్నప్పుడే పెళ్లి చేసేయడం. అక్కడ మంచి కృషి జరిగింది. అందరూ కలిసి కలెక్టివ్గా అక్కడ ఎఫర్ట్ పెట్టారు. ఈ రోజు చాలా వరకు తగ్గిపోయినాయండి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో ఇవి బాగా ఉన్నాయి. రీసెంట్ ట్రెండే చూస్తే సంవత్సరానికి 3,300 పైనే ఆంధ్రాలోను, 4,000 పైన తెలంగాణలోను ఈ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అంటున్నారు. అంటే అధికారిక లెక్కలు. అంగన్వాడీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఇచ్చిన సమాచారం. జరగని లెక్కలు ఎన్నో చెప్పండి. మీరు పెళ్ళిళ్ళకి వెళుతూ ఉంటారుగా, ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి. అంటే మీరు ఏదో హయ్యర్ క్లాసు మిడిల్ క్లాస్ పెళ్ళిళ్ళు కాదు, పేదవాళ్ళు పల్లెటూళ్ళల్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా అటు ట్రైబల్ ఏరియాలో కానీ ఇంకాస్త రిమోట్ ఏరియాలో ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఇలాంటి వాళ్ళల్లో ఈ దరిద్రం ఇంకా 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 చాలా ఎక్కువ ఉందండి. మరి దీన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే, దీన్ని అరికట్టుకోకపోతే రేపటి రోజు మన పిల్లలు మాత్రమే కాదండి, ఒక తరం తరం నాశనం అయిపోతుంది. ఓవరాల్గా సమాజం కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. సో ఆడపిల్లకి అంత దాచాను ఎంత ఇస్తాను అని కాకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాం, తెలివిగా ఎక్కడ పెడుతున్నాం, చదువు మీద పెడుతున్నామా, వాళ్ళకి ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి పెడుతున్నామా, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికి పెడుతున్నామా, ఏవైనా 4 కోర్సులు కానీ స్కిల్స్ కానీ